హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. కాలే కడుపుకి కష్టం విలువ, ఒంటరితనంలో బంధాల విలువ, అవకాశం చేజారినప్పుడే సమయం విలువ, చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడే మనిషి విలువ తెలుస్తాయి. చీకటి గదిలో కూర్చొని దీపం గురించి ఆలోచిస్తే ఏమి లాభం? లేచి దీపం వెలిగించుకోవాలి. అలాగే ఖాళీగా కూర్చొని భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఏం లాభం? లేచి కష్టపడాలి. దీపం మీద కోపం వస్తే చీకటయ్యేది నీకే. ఆకలి మీద కోపం వస్తే కడుపు మాడేది నీకే. ఇష్టమైన వారి మీద కోపం వస్తే ఒంటరి అయ్యేది నువ్వే. అలవాటు చేసుకోవాలి. ఒకరు మనల్ని పిలవకపోయినా, మనతో మాట్లాడకపోయినా, పట్టించుకోకపోయినా మనతో మనం సంతోషంగా ఉండగలగడం. ఆకులు రాలిపోతే అందం మాత్రమే పోతుంది, ప్రాణం కాదు. అలాగే డబ్బులు లేకపోతే విలువ మాత్రం తగ్గుతుందేమో కానీ వ్యక్తిత్వం కాదు. అందం కన్నా డబ్బు కన్నా వ్యక్తిత్వానికి విలువ ఎక్కువ. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిది అనిపిస్తుంది. ఎవరి మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు. మన కారణంగా ఎవరూ బాధపడనక్కర్లేదు. ముందుకు వెళుతుంటే వెనక నుంచి విషం చిమ్మేవారు, ఎదుగుతుంటే కిందికి లాగేవారు అన్ని చోట్ల ఉంటారు. అలాంటోళ్లను పట్టించుకోకుండా ముందుకు పోవడమే జీవితం. ఇది నిజం. కోపం ఉన్న దగ్గరనే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న దగ్గరనే అనుమానం ఉంటుంది. అర్థం చేసుకుంటే ప్రేమలా అనిపిస్తుంది, అపార్థం చేసుకుంటే టార్చర్లా అనిపిస్తుంది. విత్తనం మంచిదైతే ఎక్కడ విసిరేసినా బతికి మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే కష్టపడే తత్వం గలవారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. మొసలికి నాలుక ఉండదు, తాబేలుకి వెంట్రుకలు ఉండవు, చేపలకు జీర్ణశక్తి ఉండదు. కానీ మనుషులకు అన్నీ ఉండి కూడా మంచి మనసు ఉండదు. నవ్వుకు ఉండే విలువ బాధకు లేదు, డబ్బుకు ఉండే విలువ గుణానికి లేదు, అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది. అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక్క కష్టం నిన్ను బాధ పెడితే 100 సంతోషాలు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి, నువ్వు నమ్మితే. జీవితంలో డబ్బు ఉంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడు అవుతాడు. డబ్బు ఉంటే పరాయివాడు కూడా మనవాడు అవుతాడు. ఇది నిజం. అర్థం కాని మనిషికి ఇంకా అర్థమయ్యేలా చెప్పొచ్చు, కానీ అర్థమై కూడా కానట్టు నటించే మనుషులకి ఇంకా చెప్పాలి అనుకోవడం మన మూర్ఖత్వం. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. తప్పదు. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించే కంటే వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు. ఆకాశంలో ఎగురుతూ
విశ్రాంతి తీసుకోవడానికి వాలిన పక్షిని చూసి ప్రేమ అనుకుని మోసపోయింది చెట్టు. అలాగే కొందరి ప్రేమలు కూడా అంతే, ఆశ చూపించి చివరికి ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోతారు. మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు. మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు. కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్న వాళ్ళను మనసారా ప్రేమించండి, ఆప్యాయతలను పంచండి. అర్జునుడు చదివినంత విలువిద్యలను కర్ణుడు చదవలేదు. కానీ అర్జునుడినే వణికించాడు కర్ణుడు. చేతిలో విల్లు, గుండెల్లో దిల్లు ఉంటే మాత్రమే చాలు, ఎవ్వరినైనా ఎదిరించి నిలబడవచ్చును అని నిరూపించాడు కదా. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి అనేది లోకంలో నేటికీ నడుస్తున్న ఒక పాత మాట. కానీ నిజానికి రాజ్యాలు కూలిపోయింది ఆడదాని వల్ల కాదు, ఆడదానికి జరిగిన అవమానాల వల్ల. కదిలే కాలాన్ని బట్టి మనిషి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం మనిషి ఖచ్చితంగా మారిపోతాడు. ఇంట్లో పాప పుడితే మా అమ్మ పుట్టింది అంటారు, బాబు పుడితే మా నాన్నే పుట్టాడు అని సంబరపడిపోతారు. అంటే దూరమైన తల్లిదండ్రులను తిరిగి ఇవ్వగలిగేది భార్య మాత్రమే. మనిషి ఎంత నెల్లగా ఉన్నా రక్తం ఎర్రగానే ఉంటుంది. మనిషి ఎంత తెల్లగా ఉన్నా నీడ నల్లగానే ఉంటుంది. జీవితం రంగులో కాదు, మంచి మనసుతో ఉండాలి. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవ్వరికీ అవసరం లేదు, ఎవరూ వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర నుండి నువ్వు ఆశించడం మొదలెడతావో అప్పటి నుండి ఆ వ్యక్తి నిన్ను శాసించడం మొదలెడతాడు. ఇష్టం లేని వారి దగ్గర బలవంతంగా మనసులో చోటు ఇమ్మని బ్రతిమాలుకోవడం కంటే నష్టమో కష్టమో ఆ బంధానికి దూరంగా ఉండటమే మంచిది. ప్రేమతో చేరదీస్తే క్రూర మృగాలు కూడా ప్రేమను చూపిస్తాయి. కానీ కొన్ని బంధాలకి ఎంత ప్రేమను చూపించినా బాధనే మిగులుస్తాయి. మనుషుల గురించి తెలుసుకోవాలంటే మనీ లేకుండా బ్రతికి చూడు. అన్ని సంబంధాలు వాటంతట అవే బయటపడతాయి. అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నదిగానే కనిపిస్తుంది. కానీ ఏమీ లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. కులం లేనిది, మతం లేనిది, హోదా లేనిది, బంధుత్వం కంటే గొప్పది, వజ్రం కంటే విలువైనది స్నేహం ఒక్కటే. నీరు ఉన్నంత వరకే బావికి విలువ, డబ్బు ఉన్నంత వరకే మనిషికి విలువ. నీరు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. ఈరోజు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకా కష్టంగా ఉండొచ్చు, కానీ ఎల్లుండి మాత్రం ఖచ్చితంగా అందంగా ఉంటుంది. కొంచెం ఓపికగా భరించు. నీ ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోవద్దు. చదువు రాని వారి చేతిలో పుస్తకాన్ని, మనసు లేని వారి చేతిలో జీవితాన్ని పెట్టకూడదు. ఎందుకంటే ఇద్దరూ వాటితో ఆడుకుంటారే కానీ విలువ ఇవ్వరు. నీతిని నింపుకున్నవాడు చెప్పుడు మాటలకు లొంగడు. నిజాయితీని నమ్ముకున్నవాడు ఎవరి చెప్పు చేతలలో
ఉండడు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కావు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. జీవితం అంటే ప్రాణం ఉన్నప్పుడు బ్రతికేది కాదు, ప్రాణం పోయిన తరువాత కూడా బ్రతకగలిగేది. శ్మశానం పొందటంలో గొప్పతనం లేదు, దానిని పొందటానికి నీకున్న అర్హతలోనే గొప్పతనం ఉంది. మాటలేమో తేనె కన్నా తియ్యగా మాట్లాడతారు, కానీ మనసు నిండా కుళ్ళు కుతంత్రాలు. చెప్పేవేమో నీతులు, వెనుకనేమో గోతులు తీస్తారు. ఇదే నేటి సమాజం. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.